ఇప్పుడు మన దేవుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక ధనవంతుడు దేవుణ్ణి ఏమని అడిగాడంటే, నేను పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండడానికి నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు అని చెప్పాడు. నా చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి నా తల్లిదండ్రులు నేను గౌరవిస్తున్నాను, అలాగే పేదలకి సహాయం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అయినా నాకు మనశ్శాంతి లేదన్నారు. అయితే దేవుడు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు గారు నీ ధనమంతా పేదలకి ఇచ్చేయి అని చెప్పాడు. అయితే అతను ఏమనుకున్నాడంటే వ్యసన పడిన తర్వాత ఏమైందంటే, దేవుడు ఏమని చెప్పాడంటే, పరలోక రాజ్యంలో సూది బెజ్జంలో ఒంటైనా దూరుతుందేమో కానీ పరలోక రాజ్యంలోకి ధనవంతుడు చేరడని చెప్పాడు దేవుడు. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, క్యాజువల్గా చెప్పేస్తున్నాను. అంటే దేవుడి మాటలు ఎంతో గొప్పవి. అందుకనే దేవుడు ఏమని చెప్పాడంటే, ప్రతి ఒక్కరికి సహాయం చేయమన్నాడు. వారికున్న దాంట్లో పెట్టమని చెప్పాడు ప్రతి ఒక్కరికి. అందుకనే నేనేంటంటున్నానంటే, ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో వారందరూ పేదవారికి ఏదో కొంత సాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడి నామములో మహిమ కలుగును గాక. ఆమేన్.